అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ పునరుత్థానపు పండుగ యొక్క శుభాకాంక్షలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం కంగారు పడకండి. ఈస్టర్ అనక పునరుత్థానపు పండుగ అంటున్నాడు అని మీరు కొంచెం కంగారు పడవచ్చు. సరే, అదైనా పర్వాలేదు. అసలు ఈస్టర్ అనే పదము అసలు ఈ పునరుత్థానానికి సంబంధించిన పదం కాదు. ఒక కింగ్ జేమ్స్ వర్షన్లో ఇంకా 2-3 బైబిళ్ళల్లో మాత్రమే ఈస్టర్ అని ఉంటుంది. అసలు ఇది ప్రాచుర్యంలో లేనిది. అయితే ఇది మనుషులు పెట్టిన పేరు. ఇది దానికి ఆధారాలు లేవు. హల్లెలూయా. అయినప్పటికీ వాక్యానుసారంగా ఈరోజు పునరుత్థానమును గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రతిదీ బిబిలికల్గా ముందుకెళ్దాం. హల్లెలూయా. ఎందుకంటే పరిస్థితులు మారినా, మనుషులు మారినా, ప్రాంతాలు మారినా, బోధించేవాళ్ళు మారినా, వినేవాళ్ళు మారినా, వాక్యము మారదు. దేవుని ఆలోచన మారదు. మారని దేవుని ఆలోచనతోని మన జీవితం ముడిపడితే, మన బ్రతుకు ముడిపడితే, హల్లెలూయా. ఈ ఈస్టర్ అనేదాన్ని పస్కాకు సంబంధించిన పదం అన్నట్టు. అది పాస్ ఓవర్, ఆ సందర్భంలో వాడిన పదం అది. చరిత్ర చెప్తుంది. ఇక దీని గురించి కాంట్రవర్సీ చేయడానికి నేను ఇష్టపడట్లేదు. కానీ పునరుత్థానపు పండుగ, హల్లెలూయా, అంటే యేసు ప్రభు తిరిగి లేవడం వలన జరిగిన పండుగ. అందుకే శిష్యులు, అపోస్తులు ఏమంటారు? మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము, పునరుత్థానుడైన స్వార్థను ప్రకటిస్తున్నాము. చావును చంపి సజీవుడై నిత్యము జీవించుచున్న యేసును మేము ప్రకటిస్తున్నాం. మీరు సిలువ వేశారే, ఆ సిలువ వేసిన ఆయనను మరణం బంధించుట అసాధ్యమో, మరణపు వేదనలు తొలగించుకొని ఆయన జీవాధిపతి అయ్యాడు. హల్లెలూయా. అంటే చనిపోకముందు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత వీటి విషయాలు కొంచెం మనం ఆలోచన చేద్దాం. నేను వాక్యంలోకి వెళ్ళక ముందు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, క్రైస్తవ్యం అనేది రియాలిటీ. హల్లెలూయా. ఎందుకు రియాలిటీ అంటే, అది పుక్కిటి పురాణం కాదు, కట్టు కథలు కాదు, వాస్తవాలు, చరిత్రలో నిలిచిన నగ్న సత్యాలు. ఊహించి పలికే మాటలు వేరు. బైబిల్ అంత వాస్తవం. సైన్స్ పరంగా కానీ ప్రతిదీ, అంటే బైబిల్లో ఉన్న ప్రతిదీ బిబిలికల్గా కానీ, ఆత్మీయంగా కానీ, భౌతికంగా కానీ, సైన్స్ పరంగా కానీ ఎట్లా మీరు వడగట్టి చూసినా దాన్ని తప్పు పట్టే పరిస్థితి లేదు. హల్లెలూయా. ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు, ఆయన బ్రాహ్మణ్స్ కదా, రేడియో స్పీకర్, మీ అందరికీ తెలుసు. ఆయన అంటాడు, అసలు బైబిల్లో ఏమైనా తప్పు ఉంది అని వెతుకుదామని బైబిల్ చదవడం మొదలు పెడుతుంటే, అది చదువుతుంటే బైబిల్లో తప్పు లేదు, చదివే నా లోపలనే తప్పు ఉంది అని ఆయన తెలుసుకొని యేసును రక్షకుడుగా అంగీకరించి గొప్ప పరిచర్య చేశాడు ప్రపంచంలోనే. ఇప్పుడు టీవీ పరిచర్య, కానీ రేడియో పరిచర్య ద్వారా హల్లెలూయా ఎంతమందికి యేసేను గురించి. అంటే ఏదైతే నీకు తెలుసో, ఏదైతే నీకు అర్థమైందో అది అనుభవంలోనికి రావాలి. చాలామందికి యేసు దేవుడు అని తెలుసు, ఆయన చనిపోయాడని తెలుసు, తిరిగి లేసాడని తెలుసు, పరలోకానికి నుండి మళ్ళీ రెండో రాకడ వస్తాడని తెలుసు, అందరికీ తెలుసు ఇంత మట్టుకే. కానీ నిజంగా అనుభవంలో మీరు అనుభవిస్తున్నారా? అనుభవం లేనిది, ఎక్స్పీరియన్స్ చేయండి. ఇప్పుడు కరెంటు షాక్ కొట్టింది అని కరెంటు షాక్ కొట్టిన వ్యక్తి చెప్తాడు, ఎట్లుంటుంది అంటే జల్ జల్మని అంటుంది అని చెప్తాడు, అంతే. ఒకవేళ నీకు అనుభవంలోకి రావాలి అంటే
పట్టుకోవాలి. నిజంగా యేసయ్యను వినడము కాదు, చూడడము కాదు, ఇంకొకటి ఏంటంటే అనుభవంలోనికి ఎక్స్పీరియన్స్ చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు కడుపు నొప్పి అంటే నీకు తెలియదు. నీ దగ్గరకు వచ్చి, ఉదాహరణ నేనే చెప్పుకుంటాను, కడుపు నొప్పి అంటే నాకు తెలియదు. నా దగ్గరకు వచ్చి నా కడుపు నొప్పి లేస్తుంది, కడుపు నొప్పి లేస్తుంది, ఏం కదా ఊరుకో, తగ్గిపోద్దులే అంట. ప్రాణాలు పోయేటట్టు నొప్పి వస్తుంది. ఏం కాదు, కడుపు నొప్పికి ప్రాబ్లమా? కానీ ఎప్పుడు నాకు ఆ తీవ్రత తెలుస్తుంది? నాకు చెప్పండి, ఎవరికి వచ్చినప్పుడు? ఇప్పుడు నేను నా గురించి మాట్లాడుతున్నా. నాకు నేనేమో చెప్తున్నా, కడుపు నొప్పితో ఉన్న మనిషికి ఏం కాదు అని చెప్తున్నా. నాకేం బాధ లేదు, నేను ఇబ్బంది పడలేదు. బాధపడడం చూసి ఏం కాదు, ఊరుకో తగ్గిపోతులే, ప్రార్థన చేసినా తగ్గిపోతులే, ఏసే ముడతాడు అని చెప్తా. కానీ ఇది ఒట్టి సమాచారం మాత్రమే. ఒకరోజు నాకు భయంకరంగా ఆ అబ్బాయి కంటే ఎక్కువ నాకు కడుపు నొప్పి లేచింది. అదే పరిస్థితి నుండి ఉన్నానుకో, ఏం కాదులే, ఓర్చుకోడు కారా బాబు, నువ్వు ప్రార్థన చేసుకోలేదా? లేదు, అమ్మో ప్రాణాలు పోయేటట్టు మొత్తం మెలిపెడుతుంది అంటే ఎప్పుడు దాని విలువ నాకు తెలిసింది? ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య నమ్ముకున్న మనం అందరము, మనకు రెండే ఉన్నాయి, చూసాము, విన్నాము, కానీ ఎక్స్పీరియన్స్ చేయాలి. హల్లెలూయా. ఆ ఎక్స్పీరియన్స్ కనుక జరిగితే మన్ను మిన్ను ఒకటైనా కూడా యేసును వదిలిపెట్టరు. హల్లెలూయా. వారెవరో చెప్తే విన్నాము, వీరెవరో చెప్తే విన్నాము, వాళ్ళు వచ్చి సువార్త చెప్తున్నారు, వీళ్ళు వచ్చి సువార్త చెప్తున్నారు, సంఘాలు బాగా అయిపోయాయి, పరిచర్యలు బాగా అయిపోయాయి, అందరూ యేసు ప్రభు నమ్ముకుంటున్నా, నేను యేసు ప్రభు నమ్ముకుంటున్నా, నేను మందిరానికి వెళ్తున్నా, వాళ్ళు బాప్తిసాలు తీసుకున్నారు, నేను బాప్తిసాలు తీసుకున్నా, నేను రక్షించబడ్డా, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారు, నేను పరిశుద్ధాత్మ పొందాను. కానీ నీ లైఫ్లో నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావా? ఆ ఎక్స్పీరియన్స్ అనేది యేసుక్రీస్తే స్వయంగా తన పునరుత్థానమును గూర్చి ఆయన అనేకులకు రుజువు చేసుకున్నాడు. ఆ విషయాలు ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. ఇంత మట్టుకు మీకు అర్థమైంది కదా? నేను చెప్పేది అర్థం కావాలంటే ఈ ఉపోద్ఘాతం మీకు అర్థం కావాలి. అందరు నమ్ముకున్నారు కాబట్టి నేను నమ్ముకున్నాను, అందరు బాప్తిసం తీసుకున్నారు కాబట్టి నేను బాప్తిసం తీసుకున్నాను, అందరికీ స్వస్థత వచ్చింది, నాకు కూడా స్వస్థత వచ్చింది, అందరికీ దర్శనం కలిగింది, నాకు కూడా దర్శనం కలిగింది, మంచిదే. నేను వీటిని తప్పుపట్ట. బైబిలే చెప్తుంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. కానీ రక్షించబడిన నీకు ఎక్స్పీరియన్స్ కావాలి. కడుపు నొప్పి నాకు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు దానికి తీవ్రత ఏంటో నాకు తెలిసింది. అలాగూ తిరిగి లేచిన యేసును నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావా? హల్లెలూయా. ఆ దృఢమైన గట్టి నమ్మకం వేరే ఉంటుంది, ఆ పట్టుదల వేరే ఉంటుంది. ఎప్పుడు కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు, నేను సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్తాను కదా, మా ఊర్లో ఊరంతా ఒకటైపోయారు, నీళ్ళకు కూలకట్టు కులమంతా ఒకటైపోయారు, పేడ నీళ్ళు పోశారు, 91లో చెప్పులతో విసిరేశారు, బంతి భోజనంలో భోజనం తింటుంటే ఆ కులం వీడు తింటే మేము తినం అని కులమంతా లేశారు. హల్లెలూయా. అయితే ఆ అనుభవం ఎందుకంటే దేవుల్లో నిలబడడానికి ఎక్స్పీరియన్స్. నేను నమ్మింది రాయినో రప్పనో పుట్టునో చెట్టునో కాదు, నేను విశ్వసించింది మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసును. మరి నువ్వు ఒక్కడివేనా? అలాంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు ఉన్నారు, కలిసి జీవించిన వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ్యం అనేది ఎక్స్పీరియన్స్ కావాలా? హల్లెలూయా. సమాచారం వద్దు. సెల్ ఫోన్ గురించిన సమాచారం ఉంది. మేస్త్రి పని చేసే వ్యక్తికి, పశువుల కాడికి వెళ్ళే పశువుల కాపరికి కూడా ఈ ఫోన్ని ఎలా యూజ్ చేయాలో, స్మార్ట్ ఫోన్ చదువు ఏది లేకపోయినా వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు.
ఎందుకంటే వాళ్ళు దానికి తెలిసిన దాన్ని బట్టి మొత్తం మీద నేర్చుకుంటూ మొదలుపెట్టారు. కానీ ఇది తయారు చేసిన వానికి హల్లెలూయా ఎంతో మెమోరీ ఉంటుంది. హల్లెలూయా. ఇది సిద్ధం చేసిన వ్యక్తి కదా. నిన్ను నన్ను సృష్టించిన వ్యక్తితో నీవు ఉంటే ఎక్స్పీరియన్స్లోకి వస్తావు. హల్లెలూయా. ప్రజలను చూడవు, ప్రాంతాలను చూడవు, రాజకీయ నాయకులను చూడవు, కుటుంబ సభ్యులు చూడవు, ఎదురైన సమస్యలు చూడవు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూడవు. నేను ఆయనను చూశాను. ఈ సమరయ స్త్రీ వచ్చి చెప్పింది, మెస్సయ్యగాడా అంటే ఊరంతా యాకోబు దగ్గర వచ్చారు. అప్పుడు వాళ్ళు అన్నమాట ఏంటిది? విన్నారు, చూశారు, ఎక్స్పీరియన్స్ అయింది. అప్పుడు ఏమిటి? ఓ అమ్మాయి, నువ్వు చెప్పినందుకు కాదు, మా మట్టుకు మేము ఈయన లోక రక్షకుడు అని మేము విశ్వసించాం. అప్పుడు ఎవ్వరు నిలబడకపోయినా నువ్వు నిలబడుతున్నావంటే పునరుత్థానుడైన దేవుని శక్తి నువ్వు అనుభవిస్తున్నావు. హల్లెలూయా. పునరుత్థానుడైన యేసయ్య అనుభవం. అందుకనే శిష్యులు 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగినా, ఎన్నో విషయాలు బోధించినా, మాట్లాడినా, ఏం చేసినా వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు విశ్వసించలేదు, లేఖనాలు వాళ్ళకు అర్థం కాలేదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, కలవరంలో ఉన్నారు, భయాందోళనలో ఉన్నారు, పారిపోయారు, చెదిరిపోయారు. ఇక అయిపోయింది అనుకున్నారు యూదులు, శాస్త్రులు, పరిచయులు. కానీ తిరిగి లేచిన యేసు తనను తాను పునరుత్థానునని ఆయన లేచి మాట్లాడి కనిపించి అనేక విషయాలు నేర్పించి రుజువు చేసుకోవాలనుకున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం తీయండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగంలో సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను మృతుడనైతిని గాని సజీవుడను, మరణం యొక్కయో పాతాళం యొక్క తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. ఇంకో మాట చదువుతాం. లూకా సువార్త 24వ అధ్యాయం 39 నుండి 48 వరకు చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం 39వ వచనం నుండి 48 వరకు జాగ్రత్తగా చదువుదాం. ఈ రోజంతా ఎక్కువ రెఫరెన్స్లే ఉంటాయి. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను తన పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనంలో గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినంన మృతులో నుండి లేచెననియో, యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయో ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. ఆమేన్. ఈ సంగతులకు మీరే సాక్షులు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ్యం అనేది, క్రీస్తు అనేది, పునరుత్థానం అనేది, తిరిగి లేవడం అనేది, ఆయన సజీవుడని తనను తాను రుజువు చేసుకుంటున్నాడు. ఎందుకంటే మీరు నాతో కలిసి ఉన్నారు, తిన్నారు, నా మాటలు విన్నారు, నన్ను చూశారు. కానీ పునరుత్థానుడైన తర్వాత కూడా నేను మీకు కనిపించాను, నేను మీతో మాట్లాడాను. దయ్యాలకు శరీరాలు ఉండేవి. ఒకసారి చూడు,
ఎముకలు ఉండవు. గాయాలలో వేలు పెట్టి చూడండి, నేను సజీవుడనయ్యాను అంటే పునరుత్థానుడైన యేసయ్య వాళ్లకు రుజువు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ పునరుత్థానము తర్వాత ఎవరెవరికి కనిపించాడనేది లేఖనాలలో ఉన్న చిన్న చిన్న విషయాలు నాకున్న సమయాన్ని బట్టి నేను పరిగెత్తుతాను. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ఇంత మటుకు అర్థమైందా? అందరు జాగ్రత్తగా వింటున్నారా? గట్టిగా చప్పలు కూడా ప్రభు స్తుతించండి. హల్లెలూయా. అయితే ఆచార ప్రకారంగానో అలవాటు ప్రకారంగానో నేను విశ్వాసిని, నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను అని నువ్వు రావచ్చు. కానీ నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలా. విన్నది తెలిసింది నీ స్వీయ అనుభవంలోనికి రాగలుగునట్లు నీవు దేవుని కృపకు అప్పగించుకోవాలి. ఇది జరగట్లేదు ఈ కాలంలో. కాబట్టి ఎవరికి వారు, అందుకే నా పాటలలో కంపల్సరీ నా ఎక్స్పీరియన్స్ని పెడతాను. నేను రాసిన పాటలలో దాదాపు అందరూ అదే ఎక్స్పీరియన్స్. కొంతమందికి పాటలు రాయాలి ఉంటుంది, రాగం ఉంటే చాలు, పదాలు దొరికితే చాలు, ఆ పదాలు పెట్టేస్తారు. అది వినడానికి బాగుంటుంది, పాడుకోవడానికి బాగుంటుంది, కానీ అన్వయించుకోలేం. ఆ పాట పాడుతున్నప్పుడు మనకు అనుభవంలోనికి రాదు. ఇప్పుడు మనం ఒక చరణం పాడినాం, మరణ ద్వారమున నన్ను ప్రవేశింపక ఏంటి, నువ్వు దయతో ఆయుష్ పొడిగించావు, హృదయాన్ని మేలులతో నింపావు, మృత్యుంజయుడా నువ్వు మరణం జయించి తిరిగి లేచావు, నాకు కూడా నిత్య జీవం ఇచ్చావు అంటే ఒక ఎక్స్పీరియన్స్ను ఉంటేనే అలాగూ చేయగలుగుతాం. నేను పాస్టర్ని కాబట్టి 4 ముక్కలు చెప్పాలి, 4 వాక్యాలు చెప్పాలి, వీళ్ళు సంఘం కాబట్టి వాళ్ళు ఆదివారం గుడికి వస్తారు కాబట్టి ఇవాళ పునరుత్థాన పండుగ కదా అని చెప్పొచ్చు. టీచర్ పిల్లలకు చదువు చెప్తాడు చూడండి, సబ్జెక్ట్ వైజ్గా, అది ఏం చేస్తుంది, జ్ఞానాన్ని పెంచుతుంది కావచ్చు, కానీ ఇక్కడ పనిచేయదు. హల్లెలూయా. క్రైస్తవ్యం అనేది ఎవరికి వారే ఎక్స్పీరియన్స్ చేయాలా, ఎవరికి వారు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇటు సైడ్ ఎక్కువ మనం ఆలోచించకపోవడం వలన మన లైఫ్లో ఆత్మీయ ఎదుగుబొదుగు లేకుండా, మన ఆలోచనలో అస్తవ్యస్తంగా, మన ఆత్మీయ జీవితంలో ఒక గ్రోత్, ఒక అభివృద్ధి, ఒక పర్ఫెక్షన్, ఒక నిర్మాణాత్మకంగా మన లైఫ్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ బయట ఉన్న ప్రపంచాన్ని కట్టుకోవడంలోనే నిమగ్నమైపోయాం. ఫ్యామిలీ, పిల్లలు, కుటుంబం, సంసారం, వ్యాపారం, ఉద్యోగం, తిండి, భోజనం, ఇల్లు, ఇవి వద్దని చెప్పలేదు. అంతకుముందు ఉన్న వాళ్ళకి ఇవన్నీ లేవా? హల్లెలూయా. అదే సమయంలో వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉంది చూడండి. బైబిల్ దానికి ఆధారం. బైబిల్లో ఉన్న భక్తులే, వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయి, వాళ్ళు జీవించిన దినాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అవన్నీ వాస్తవాలే. ఆ వాస్తవాలైనప్పుడు నీవు కూడా ఆ వాస్తవాన్ని నీ జీవితంలోకి అన్వయించుకొని నీవు కూడా ఆ వాస్తవంలోనికి రావాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత నా ద్వారా నాతో కలిసి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన ఈ శిష్యులే భయపడ్డారు, ఈ శిష్యులే శిలువ దగ్గర లేరు, రేపొద్దున నా కొరకు ఎట్లా నిలబడతారు వీళ్ళు అని పర్సనల్గా, వ్యక్తిగతంగా ఎంతమందిని కలుసుకున్నాడో. పునరుత్థానుడైన తర్వాత ఎంతమందికి తన్ను తాను రుజువుల ద్వారా, మాటల ద్వారా, వాక్కు ద్వారా, క్రియల ద్వారా ఎలాగూ రుజువు చేసుకున్నాడో. 40 రోజులు పునరుత్థానుడైన యేసయ్య పరలోకానికి వెళ్ళకుండా 40 డేస్ వారితో సహజీవనం చేశాడు. వాళ్ళు కంగారు పడుతూ ఉంటే, ఒరేయ్ ఇంకా నమ్మట్లేదా, నా గాయాలు చూడండి, నాకు ఎముకలు ఉన్నాయంటే, సరే మీ దగ్గర ఏమైనా ఉందా? అయ్యా తినడానికి రొట్టె ఉంది, అది ఇవ్వరా బాబు, నేను తింటాను, దయ్యాల విధిలే కదా, నేను తింటాను. తిట్టాడు. లూకాసు వార్తలు మనం చదువుకున్నాం కదా 48 వరకు. హల్లెలూయా. కానీ బైబిల్లో పునరుత్థానుడైన తర్వాత మొట్టమొదట ఒక వ్యక్తి కనిపించాడు. హల్లెలూయా. మీకు ఐడియా ఉంటుంది, ఉందా? చెప్పండి, చెప్పగలరా? సూపర్. హల్లెలూయా. చప్పలు కొడదాం తమ్ముని కొరకు. హల్లెలూయా.
తమ్మునుకున్న ఒక మంచి గుణం ఏంటంటే రైట్ అయినా రాంగ్ అయినా అనేయాలి. ఇలాంటి వాళ్ళే ఎదుగుతారు. ఎందుకు చెప్పినా, కొంతమందికి రైట్ అని తెలుసు, వాళ్ళు నోరు తెరపరు. రాంగ్ అని తెలుసు, ఒకవేళ ఇది రాంగ్ అయిద్దేమో, నో ప్రాబ్లం. కొంతమంది నవ్వుతారు కదా, నవ్వని వాళ్ళ పనులే బయటపడా, మనకేంటి ప్రాబ్లం? మనకైతే సత్యం తెలుస్తాయి కదా. ఏదో ఒకటి అంటే తప్పు చేయడం వల్ల రైట్ ఏదో తెలుస్తుంది. కొంతమంది అరే ఎవరు మాట్లాడరా, ఆయన ఎందుకు మాట్లాడారు, మరి మీరు మాట్లాడతలేరు కదా. అంటే మీరు మంచోళ్ళ, తమ్ముడు మంచోళ్ళ? తమ్ముడే. ఎందుకంటే జాగ్రత్తగా వాక్యం వింటున్నాడు. హల్లెలూయా. అలాగని మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం లేదు. అంటే ఎందుకు మాట్లాడాలా, ఒకవేళ రాంగ్ అయితే ఎట్లా అంటే, ఏదో మీమాంసలో సందిగ్ధ పరిస్థితుల్లో మీ లైఫ్ ఉండదు. ఈ ఒక విషయంలో కాదు, క్రీస్తుకు మీకు కూడా ఆ కన్ఫ్యూజన్ ఉండొద్దు. క్లారిటీతో బ్రతకాలి. హల్లెలూయా. క్లారిటీతో బ్రతకాలి. అప్పుడే నిజమైన పరలోకపు సంబంధమైన ఆనందాన్ని ఈ భూమి మీద మనం అనుభవించగలుగుతాం. చదువుదామా మొదటి వ్యక్తికి గురించి. హల్లెలూయా. చూడండి 16వ అధ్యాయం మార్కు సువార్త 9వ వచనం నుండి 11 వరకు చదువుకుందాం. 16వ అధ్యాయం మార్కు సువార్త 9వ వచనం నుండి 11 వరకు చదువుకుందాం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియయు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియో ఆమెకు కనబడననియో వారు విని నమ్మకపోయిరి. హల్లెలూయా. అక్కడ ఏముందంటే, ఆదివారము తెల్లవారునప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేన మరియకు మొదట కనబడెను. హల్లెలూయా. మొదట కనిపించాడు. ఇంకొక మాట కూడా చదువుదాం. అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం నుండి ఒక 2-3 వచనాలు. 20వ అధ్యాయం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. అవును. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియయు వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి పర్సన్ మగ్దలేన మరియా. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షం అవ్వడమే కాదు, కనిపించడమే కాదు, పిలిచాడు. మరియాని పిలిచాడు. ఆమె కంగారు పడింది, సంజయించింది, తోటమాలనుకుంది. ఎత్తుకొని వెళ్ళావా, నాకివ్వు, నేను ఆయనను మోసుకొని వెళ్తాను. మరియా హెబ్రీ భాషలో ఆమెకు అర్థమైపోయింది. ఆమె మాట్లాడింది, రబ్బుని, బోధకుడా. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నన్ను ముట్టుకోవద్దు అంటే కాన్వర్సేషన్, చూడడము, మాట్లాడము, ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. క్రైస్తవం అండి ఇదండి. హల్లెలూయా. మీకు ఇంతకాలం తెలియకపోవచ్చు, ఒకవేళ ఇవి తెలిసి ఉండొచ్చు, ఇంత క్లారిటీగా ఈరోజు అర్థమైందేమో. ఈ అర్థమైన దాన్ని కంటిన్యూ చేయగలుగుతారా, కొనసాగించగలుగుతారా ఆయనతో? హల్లెలూయా. ఊరికేనే ఈ సంవత్సరం స్నేహ మాధుర్యం అని రాశానా? బైబిల్లోనే ఉంది, స్నేహ బంధముతో ఆకర్షిస్తావు అని, పాత నిబంధన గ్రంథంలో బైబిల్లో ఉంది. నేను మిమ్మల్ని దాసులని పిలవాక స్నేహితులని పిలుస్తాను. హల్లెలూయా. అంటే ఆ ఎక్స్పీరియన్సే. అందుకే ఆ స్నేహ మాధుర్యంలో, ఆ పాటలో ఏమన్నా బాధలు కనపడతాయా? ఆ 3 చరణాలలో కనపడతాయి బాధలు? ఏం కనిపించవు. నీ వాక్యం జుంటి తీరదారు లాంటిది, నీ వాక్యం ద్రాక్షరసం, నీ మాటలు, నీ పాటలు.
నిన్ను స్తుతిస్తా, నేను ఆరాధిస్తా, సియోన్లో నేను ఎదుర్కొంటా. మనిషికి సంబంధించింది ఏది ఉండదు, ఒక స్నేహం అనేది మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. ప్రతి పాటలో మనకున్న కష్టం ఉంటుంది, ఆ కష్టం నుంచి బయటపడ్డది ఉంటుంది. నేను రాసిన వాటిలలో చీకటి ఉంటుంది, చీకటి వెలుగులో నడిపించింది ఉంటుంది, మరణం ఉంటుంది, మరణం నుంచి విడిపించింది ఉంటుంది, విడిపించి ఆయన చేసిన విషయాలు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం పాటలో అవి మనకు కనిపించవు. అన్ని పాటలలో ఉంటాయి మనం పడ్డ కష్టాలు, బాధలు, దాని నుంచి దేవుడు విడిపించింది, తర్వాత దేవుడు మన జీవితంలో చేసేది. హల్లెలూయా. ఏది పాడదాం బ్రదర్? ఒకసారి ఎద్దు, ఫస్ట్ పల్లవిను చరణం ఎద్దు. ఇప్పుడు కొంచెం మంచిగా అర్థమవుతుంది. యేసయ్య నీ స్నేహ మాధుర్యము ఏమని నేను వర్ణింతును. యేసయ్య నీ స్నేహ మాధుర్యము ఏమని నేను వర్ణింతును. చేదైన నా బ్రతుకును మధురముగా మార్చెను. చేదైన నా బ్రతుకును మధురముగా మార్చెను. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీ పాటలు మధురము నాకు, నీ సన్నిధి మధురము. నీ పాటలు మధురము నాకు, నీ సన్నిధి మధురము. యేసయ్య నీ స్నేహ మాధుర్యము ఏమని నేను వర్ణింతును. జుంటి తేనె ధారల కంటే నీ స్వరము మధురము. నీ నోటి మాటలు మధురాతి మధురము. జుంటి తేనె ధారల కంటే నీ స్వరము మధురము. నీ నోటి మాటలు మధురాతి మధురము. నీ వైపు నన్ను ఆకర్షించితివి, నీ వైపు నన్ను ఆకర్షించితివి. నీ స్నేహ బంధముతో నన్ను బంధించితివి, నీ స్నేహ బంధముతో నన్ను బంధించితివి. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీ పాటలు మధురము నాకు, నీ సన్నిధి మధురం. నీ పాటలు మధురము నాకు, నీ సన్నిధి మధురము. యేసయ్య నీ స్నేహ మాధుర్యము ఏమని నేను వర్ణింతును. హల్లెలూయా హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే ఏంటండి? ఎక్స్పీరియన్స్ చేయాల. వాక్యాలు విన్నాం, విశ్వసించాం, రక్షించబడ్డాం, ఎక్స్పీరియన్స్లోనికి రావాలి. పునరుత్థానపు శక్తి. యేసయ్య మాట్లాడాడు, ఆమె గుర్తుపట్టింది, యేసయ్య చూశాడు, వెళ్ళి సహోదరులు చెప్తే ఎవరు నమ్మట్లేదు. హల్లెలూయా. సత్యము, నిజము, బైబిల్ ప్రకారంగా ఉండే ప్రతిదీ కూడా మనకు కూడా నమ్మబుద్ధి కాదు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు వాక్యం అర్థం కాదు. ఆయన మీద ఎంత విశ్వాసం ఉంటే అంత గొప్పగా ఆయన ప్రత్యక్షమవుతాడు వాక్కు ద్వారా. ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ ఉంటాయి, అంటే మనకు తెలియకుండానే మన మనసును ఆక్రమించే ఆలోచనలు ఉంటాయి. అవి పోతే ప్రతి మాట దేవునిది అర్థమవుద్ది. ప్రతి ఆలోచన నీ ఎక్స్పీరియన్స్లోకి వచ్చేస్తుంది.
ఆమెకు ఎక్స్పీరియన్స్ అయింది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన మరియా యేసయ్య ద్వారా దీవించబడింది, ఆశీర్వదించబడింది. భయంకరమైన జీవితం. కానీ ఎవ్వరికి ఆలోచన లేదు. ఆమె రాత్రి నిద్రపోలే, స్త్రీయే, అబలే. ఇంకా చీకటి ఉన్నప్పుడే సమాధి దగ్గరికి వెళ్ళి తనలాడుతుంది బిడ్డ, దేవులాడుతుంది, కొట్టుకుంటుంది. యేసయ్య ఆయన కొరకు ఆరాటప్పుడు ప్రత్యక్షమయ్యాడు మొదట ఆమెకి. హల్లెలూయా. చూసింది, మాట్లాడింది, ఎక్స్పీరియన్స్లోకి వచ్చింది. పునరుత్థానపు సువార్త అపోస్తులులకు ప్రకటించింది. యేసు ప్రభుతో ఉన్న శిష్యులు యేసయ్యను సిలువలో వదిలిపెట్టి వారికి నచ్చినట్టు యూదులకు భయపడి సాయంకాలము వాళ్ళు తలుపులు వేసుకొని ఉంటే నేను యేసయ్యను చూశానని చెప్పింది. నమ్మల. ఈరోజు నీ భార్య మారచ్చు, నీ భర్త మారచ్చు, నీ పిల్లలు మారచ్చు. గుడే వద్దు, బడే వద్దు, బైబిల్ వద్దు, దేవుడే వద్దు, ఆయన వదిలేద్దాం, తిందాం, తాగుదాం, ధూమ్ధాం చేద్దాం. యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్ని రిస్ట్రిక్షన్స్, రూల్స్, ఆ పాస్టర్ అంతా కండిషన్లు పెట్టి చెప్తాడు. 4 ఉన్నా, 3 ఉన్నా, 10 ఉన్నా, ఇవన్నీ వద్దు, నాకు స్వేచ్ఛ కావాలి అనేవాళ్ళు మీ కుటుంబంలోనే ఉన్నారనుకోండి. సరే, నీకు నచ్చినట్టు జీవించరా, నేనైతే యేసేను వదిలేలేనురా. ఎందుకు తెలుసా? ఆయన నా ఊపిరి. ఈరోజు నేను బ్రతికున్నానంటే ఆయనే కారణం. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ఆయనే కారణం. ఆ పునరుద్ధరణైన యేసే, చావును చంపి తిరిగి లేచిన యేసే. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, స్వస్థతను పొందుకున్నాను, ఆరోగ్యాన్ని పొందుకున్నాను, విన్నాను, చూశాను, ఆయన స్వరం విన్నాను, ఆయన దర్శనాలు అన్నీ నాకు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బాధలు ఎక్కువైపోయి, బరువు ఎక్కువైపోయి, లోక సంబంధమైన ఆలోచనలు వచ్చి, భౌతికమైన విషయాల మీద శ్రద్ధ వచ్చేసి ఈ ఆత్మీయత అడగంటిపోయింది, పేరుకపోయింది, అడుగుబట్టిపోయింది. కానీ నేను వదులునే యేసయ్యను. హల్లెలూయా. ఎవ్వరు వదినా నేను వదలను, ఎవ్వరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను. ఎందుకంటే ఆయన నా దేవుడు. హల్లెలూయా. ఆయన నా రక్షకుడు, ఆయన నా విమోచకుడు, ఆయన నా ప్రాణ ప్రదాత. ఎవరు గట్టిగా నిలబడగలుగుతారు? ఎవరు క్రీస్తు కొరకు జీవిస్తారు? లోకాన్ని చూసి వెనుకపోతున్నామంటే డేంజరే, సంఘాన్ని చూసి వెనుకపోతున్నామంటే డేంజరే, ఆత్మీయులను చూసి వెనుకపోతున్నామంటే డేంజరే, సేవకులను చూసి వెనుకపోతున్నామంటే డేంజరే, నిన్ను నువ్వు చూసుకొని వెనక్కిపోతున్నావు డేంజర్. నువ్వు ఎక్కడికి వెనుకపోతున్నావు? యేసు నుండి వెనక్కిపోవద్దు. క్రీస్తు నుండి, సత్యము నుండి, ఆత్మీయత నుండి, ఆ ఆలోచనని వెనకపోవద్దు. దుష్టుడు నీకు, ఇతరులకు ఎవరికి తెలియకుండా ఆ ఆత్మీయ అనుభవంలో ఉండి, ఆ ఎక్స్పీరియన్స్లో ఉండి, ఆ అనుభవంలో ఉండి ఒట్టి మనిషిగా నిన్ను మార్చేస్తాడు. మారిపోవడానికి వీల్లేదు. ఆత సాక్షులయ్యారు, భయపడలేదు. ప్రభు రాకడ వరకు నిలబడాలన్న స్థిర నిశ్చయంతో నిలబడ్డారు. ఆయన రాకపోయినా కూడా ప్రభునందు నిద్రించి ముద్రించబడి నిత్య జీవంలో, పరలోకంలో, పరదేశంలో ఉన్నారు. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ్యం అనేది నీవు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే నీకు అనుభవాలు ఉన్నాయి, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవాలు ఉన్నాయి. కష్టాలు భరించావు, కన్నీళ్ళే అన్నపానములుగా భుజించావు. కళ్ళు తెరిచి చూస్తే ఈ లోకము, ఈ మనుషులు ఏం చేస్తారో అని మునిగిపోతున్న నావలో ఉన్నట్టుండే మీ పరిస్థితులు. మిమ్మల్ని ఎవ్వరు అర్థం చేసుకోవాలి, మీరెవ్వరికి అర్థం కాలే, మీ ఫ్యామిలీ కూడా అర్థం చేసుకోలే. అయినా యేసును గట్టిగా పట్టుకున్నావు, ఉపవాసం ఉన్నావు, ప్రార్థించావు. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, నేను ఎవరిని సేవిస్తున్నానో, నేను ఎవరిని వాడనో, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో నాకు తెలుసు. నువ్వు చెప్పావు కావచ్చు, నేను విన్నాను కావచ్చు, కానీ నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ను ఇడిచిన బట్టలాగా ఎక్కడో పెట్టేసిళ్ళు చెత్త కుప్పలో. హల్లెలూయా.
ఎక్కడనో వాడని వస్తువులాగా పక్కకు పెట్టేసిళ్ళు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వాటిని దులుపుకోండి. హల్లెలూయా. ఆ అనుభవాలను దులుపుకొని ఆ అనుభవాల గుండా వెళ్ళడానికి మరలా పునరుత్థాన బలం పొందుకోండి, మరలా పునరుత్థానపు శక్తి పొందుకోండి. ఆది సంఘములో మాటి మాటికి పునరుత్థాన బలముతో నింపబడ్డారు, పునరుత్థానపు శక్తితో నింపబడ్డారు, పునరుత్థాన శక్తితో పునరుత్థాన బలముతో క్రీస్తు సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. ఈ రోజులలో పెద్ద పెద్ద పాస్టర్లు కావచ్చు, అది పెద్ద పెద్ద మినిస్ట్రీస్ కావచ్చు, ఏ మినిస్ట్రీస్ అనే కావచ్చు, నాకు తెలిసి 99% సంఘాలు, సహవాసాలు, ప్రజలు సంఘాలలో ఉన్న విశ్వాసులకే సువార్త చెప్తున్నారు. హల్లెలూయా. నేను ఒక పాంప్లెట్ చూశాను. ఇప్పుడు వాళ్ళ చర్చి కార్యక్రమాలు, వాళ్ళ మినిస్ట్రీ కార్యక్రమాలు చర్చిలో ఉన్న వారికి పంచమని పాంప్లెట్స్ పంపించారు. మీటింగ్ పోవచ్చు, కానీ ఆ మీటింగ్కి వెళ్ళడం ద్వారా ఆదివారం నీ సొంత సంఘాన్ని వదిలిపోయి నువ్వు అక్కడ ఉండేటట్టు ప్రేరేపించడే కాదు, మీ మధ్యలోకి వచ్చి వాళ్ళు కూడా సంఘం పెడతారు. యేసయ్య సువార్త, హల్లెలూయా, పునరుత్థానపు వార్త. నిజంగా ఏ దైవజనుడైతే దేవుడు పిలుస్తాడో సంఘాలలో ఉన్న విశ్వాసులకు సువార్త చెప్పాడు. మాకు ట్రైనింగ్ ఇచ్చిన పాస్టరు ఏం చేశాడు తెలుసా? నన్ను ఎవరైతే ట్రైనింగ్కి పంపాడో, ఎవరైతే మా ఊరికి వచ్చి నాకు సువార్త అందించాడో, ఎవరైతే మా గ్రామానికి వచ్చి నన్ను రక్షణలోకి, బాప్తిజంలోకి, మారుమనసులోకి నడిపించారో ఆ పాస్టర్ గారిని పట్టుకొచ్చాడు. ఆ రోజు మేము అలసిపోయాం. 92లో, అప్పుడు నాకు 17 సంవత్సరాల వయసు. ఏం జరిగింది తెలుసా? నాతో పాటు ఒక 12 మంది యవనస్తులమే, నాలాంటి 17, 18, 19, మాకంటే పెద్దోళ్ళు ఒక 2 మాత్రమే. బ్రదర్ విజయం అని ఆయన, వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు, ఇంకొక ఆయన ఆరోగ్యం బ్రదర్. ఇక మిగతా వాళ్ళంతా మేము సేమ్ బ్యాచ్. అందరూ పోయినాం మెహదీపట్నంలో ట్రైనింగ్. మెహదీపట్నం నుండి కవాడిగూడకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఉపవాస ప్రార్థనలో పోయి కూర్చున్నాం. శరీరం అలసిపోద్ది కదా, అసలే వనసలమే, తిండి తినకపోతే ఎట్లుంటాం? ఆకలే ఏజ్ అది, 3 ప్లేట్లు నిమిషాలలో తినే వయసా. ఉపవాసం ఉన్నాం. ఆ దైవజనుడు ఏం చేసిందంటే, మేము స్తుతిస్తలేము, ఆరాధిస్తలేము, పరిశుద్ధాత్మలో గంతులు వేస్తలేము. ఇప్పుడు పరిశుద్ధాత్మలో గంతులు వేయాలని ఒకరు చెప్పాలా? నీ అంతట నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధించాలా, నీ అంతట నువ్వు స్తుతించాలా. ఇప్పుడు రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్ చెప్తే రోబోలు తయారవుతారు, మరమనుషులు తయారవుతారు, యంత్రాలు తయారవుతాయి. యంత్రాలు వద్దు, సజీవులే కదా నిన్ను స్తుతించేది. హల్లెలూయా. అందుకే రూల్స్ లేవు, యంత్రాలు తయారు చేయదలుచుకోలేదు. ఫ్యూ మెంబర్స్ అయినా ప్రభుతో నడిచే వాళ్ళు కావాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగో లాంటి వాళ్ళు, ఒక్క దానియేలు, ఒక్క ఏలియా, ఒక్క ఎలీషా, కొంత 12 మంది అపోస్తలులు. ఈ పాలిష్ చేసుడు, ఈ రుద్దుడు, ఈ డిసిప్లిన్ పెట్టుడు, ఇట్లా చేసుడు, అట్లా చేసుడు, గేట్లు మూసేసుడు, ఏదొద్దు. వాళ్ళకి అన్నీ తెలుసు, అందరికి అన్నీ తెలుసు. వాళ్ళ విఘ్నతకు వదిలేయి అని చెప్పాడు దేవుడు. అన్నీ పర్ఫెక్ట్గా చేయగలిగే మేధస్సు వారికి ఉంది. దైవిక విషయాల్లో కూడా ఆ పర్ఫెక్షన్లోకి వస్తారు, దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకరా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకరా అంటే ఇంట్లో నుండి ఏమనిపిస్తుంది? ఎప్పుడు బయటికి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. ఫ్రీడమ్ ఇవ్వు, కానీ విచ్చలవిడితనం ఇవ్వకు. హల్లెలూయా. నేను అదే చెప్తా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏ వాక్యం విన్నా, ఎవరు మెసేజ్ చెప్పినా నువ్వు మార్పు చెంది నీ స్థానిక సంఘానికి ఒక బ్యాక్ బోన్గా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడికైతే నువ్వు ఆరాధనకి వెళ్తున్నావో అక్కడ బ్యాక్ బోన్గా ఉండాలి. మేము అక్కడికి వెళ్ళాం,
ఆయన అంటాడు, మీరు పొందింది శ్యామ్ సుందర్ ఆత్మ, పరిశుద్ధాత్మ కాదని బోధ చేసాడు. మనుషులం కదండి, ఆత్మ నుండి వచ్చేది మన ఆత్మను సంధిస్తుంది. ఒకవేళ మనం విన్నట్టు అనిపించకపోయినా తర్వాత మనకు కలుగుద్ది కనువిప్పు. అప్పుడు నేను చక్కగా సకిలింకులు పెట్టి కూర్చున్నాను. తర్వాత నన్ను పైకి పిలిచి క్లాస్ పీకిండు. నువ్వేంది నీ అన్నగంచి అంటే నేను అన్నాను, శ్యామ్ సుందర్ పాస్టర్ ఆత్మ అయితే ఆ పరిశుద్ధాత్మతో నింపబడేది పాస్టర్ గారు. శ్యామ్ సుందర్ పాస్టర్ ఆత్మ అయితే మేము చదువుకునే పిల్లలం, 17-18 సంవత్సరాల వయసు, అమ్మ నాన్న మీద మంచిగా బ్రతికిన వాళ్ళం, నిజమైన మారు మనసు పొందాం, రోగాలు చేసే ప్రభు నమ్ముకోలేదు. అప్పటికి ఈ బైబిల్ గురించి అంత లేదు, ప్రాచుర్యం లేదు. 91, 92లో ఇంత లేదు, చాలా తక్కువ, రేర్. కానీ మీ ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు వంగుతుంది పెరిగేటప్పుడు, దానికి ఒక సపోర్ట్ ఇయ్యి, హల్లెలూయా, ఒక కర్ర నాటు, అది పెరుగుద్ది. మీరు 2 సంవత్సరాలు ఆత్మ తీసేయండి అని చెప్పాడు. అప్పుడు 10 మందిని చెప్పపేట కూడా పారిపోయి వచ్చేసాం మెహదీపట్నం నుండి. ఇక మేము రావడమే తడవు, అందరు చెదిరిపోయిండు. నేను బాలనగర్లో 11 రోజులున్నా, మా అన్నయ్య ఉండే అక్కడ. ఆదివారం మాత్రం అక్కడ గుడికి వెళ్ళేది. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, మళ్ళీ ఇంటికి వచ్చాను. నేను ఫేతులో పాస్టర్ గారిని కలిసి అయ్యా, మీరేమో దేవుని వాక్యం చెప్పారు, ఆ వాక్యమేమో మమ్మల్ని మార్చింది. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారయ్యా 12 మంది యవనస్తులు, నేను మాత్రమే అక్కడ ఉండిపోయాను. ఇప్పుడు మీ దగ్గర కూర్చొని నేను వచ్చిన ఒక 1 మంత్కు సామెల్ పాస్టర్, కర్ణపూర్ సామెల్ పాస్టర్గా, అతడు వెల్డింగ్ షాపు కొరకు వెళ్ళడం కొరకు అటు వెళ్ళి ఆడ 4 రోజులు పని చేసిండట. తర్వాత తాను కూడా వచ్చాడు. మా ఇద్దరిని ఒక 1 year అయిన తర్వాత మళ్ళీ ఆ పాస్టర్ దగ్గరికి పంపించారు. అర్థమవుతుందా? ఆ పాస్టర్ దగ్గర పంపిస్తే ఆ పాస్టర్ మాకు చేసిన బోధ ఏంటి తెలుసా? మీరు రేపొద్దున శ్యామ్ సుందర్ పాస్టర్ ఎదురుగానే సంఘం పెట్టాలి, సంఘానికే ప్రసంగం చేయాలని చెప్పి. బైబుల్ చెప్తుంది, సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి శుభవార్తను ప్రకటించు, సమస్త జనులను శిష్యులుగా చేయని పునరుత్థానపు సువార్త. ఎవరైతే అన్నం పెట్టిలో వాళ్ళకి సున్నం పెట్టమని నేర్పిస్తాడు. విన్నాం చేయలేదు. హల్లెలూయా. నేను బోధకుల గురించి మాట్లాడుతున్నాను, బోధకులు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు జరుగుతున్న పరిచయాలు ఏంటి చెప్పండి? వాళ్ళు స్వతహాగా వచ్చి సువార్త చెప్పి రక్షించబడిన వాళ్ళేనా వీళ్ళంతా? మంచి పేరు వచ్చింది, ఫేమ్ వచ్చింది. అది హోసన్న మినిస్ట్రీ కావచ్చు, లేక ఇది ఇక్కడ మన స్టెఫెన్ పాల్ది కావచ్చు, లేకపోతే సతీష్ కుమారయ్య గారిది కావచ్చు. వీళ్ళందరూ ఎవరు ఆ గుంపులన్నీ ఎక్కడికి చెప్పండి? మన శ్యామ్ కిషోర్ కావచ్చు. ఆలోచించండి, ఇవన్నీ ఎక్కడి? అన్ని సంఘాలలో వచ్చిన బిలీవర్సే. ఏం బోధ చేసి తెలుసా మాకు? పాస్టరు ఫరో, సంఘంలో ఉన్న విశ్వాసులు ఎవరట? ఇజ్రాయెల్ ప్రజలట. ఇప్పుడు సైతాన్ పాస్టరే. కూనూరుకు వచ్చిన కొత్తలో క్యాథలిక్ అంటే మేము నిండా మునిగి ఉన్నాం. క్యాథలిక్ అంటే నిండా మునిగి ఉన్నాం. సంవత్సరము క్యాథలిక్ చర్చిలో, కొలంబో ఫాదర్ కట్టించిన చర్చిలో పెంతెకోస్తు పాస్టర్తో వాక్యం చెప్పించినాం. ఒక గొల్ల ఆయన ఆ స్థలం ఇచ్చాడు చర్చి కొరకు ఫ్రీగా. అప్పుడు మాకు రక్షణ లేదు, మాకు తెలియదు. దేవుని బిడ్డలంటే అందరూ ఒకటే అనుకో, అన్ని చర్చిలో ఒకటే అనుకొని తీసుకుపోయి ఆ చర్చిలో 91 సంవత్సరం అంతా వాక్యం ఈ బైబిల్ బోధించిండు. అదేమో పరిశుద్ధ గ్రంథం, క్యాథలిక్ బైబిల్ అది వేరే ఉంటుంది, కేథోలిక్ బైబిల్. 1 year టీచ్ చేశాడు. వాక్యం వింటే మాకు అర్థమైంది, లేఖనాలు వింటే అర్థమైంది. మా అంతటా మేమే 4 సహోదరులము ఆ చర్చి తాళాలు ఆ పంతులకు, ఆ ఉపదేశికి
అప్పగించేసి బయటకు వచ్చేసాం. అరే డబ్బులు ఇచ్చే సంఘాన్ని వదిలిపెట్టి ఎక్కడికో గన్పూర్కు వీళ్ళు చర్చికి పోతున్నారని కొంచెం ఆయాసం పెట్టుకున్నారు. మేము ప్రకరణాలు చెప్పాం, మేము మంగళవార్త చెప్పాము, త్రిత్వ సూత్రము, పరలోక చెప్పని చెప్పాము. మాకు కొలంబో ఫాదర్ డబ్బులు ఇచ్చాడు, మాకు గోధుమలు ఇచ్చాడు, బర్రెలు ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే పునరుత్థాన సువార్త మాకు అద్దిందో, ఎక్స్పీరియన్స్ అయిందో, డబ్బు కొరకు ఆశించే మేము డబ్బు లేకపోయినా కాలినడకన వెళ్ళగలిగేది అది ఎక్స్పీరియన్స్ అయితేనే కదా. ఈరోజు కొంతమందిని అడిగాను, ఎందుకు రాలంటే ఆటోడు రాలే, కారు ఖరాబ్ అయింది, ఎక్కడ మీరు మాడికోండే. ఓ నీ అన్యాయం పాడుగాను, ఎంత ఎక్స్పీరియన్స్ కదా. హల్లెలూయా. నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఎవ్వరు మిమ్మల్ని ఎక్కడికి రమ్మన్నా వెళ్ళండి, అక్కడ నేర్చుకొని రండి, కానీ ఇక్కడ ఒక గుంపును తయారు చేసి అక్కడ తీసుకుపోకండి. హల్లెలూయా. గుడారాల పండుగ పోతారు, పోండి. పాస్టర్లు కూడా పోతారు, మేము కూడా వెళ్ళొచ్చాం. నేర్చుకొని రా, నేర్చుకొని నువ్వు ఆచరించు, అనుసరించు. రేపొద్దున నీతో ఉన్న వాళ్ళకు నిన్ను చూడగానే ఇంకా క్రీస్తులో బలం పొందుకోవాలనిపించాలి. క్రైస్తవులకు సువార్త అక్కర్లేదు, యేసు సజీవుడని తెలుసు, రక్షించబడి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాళ్ళంతటి వాళ్ళు వస్తే వినని, కానీ మనం ప్రలోభాలు పెట్టవద్దు. అందుకే నా దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, రానున్న దినాలలో ఎంతమంది ఎక్కడెక్కడికి వెళ్తారో మనకు తెలియదు, ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది అనుకోవద్దు. హల్లెలూయా. ఏ టైంలో మనం ఊహించని, మనం ఎక్స్పెక్ట్ చేయని ఎన్ని అనుభవాలు వస్తాయి కావచ్చు, ఎన్ని నీ లైఫ్లో వచ్చినా, నీ జీవితంలో వచ్చినా, నీవు యేసును వదిలిపెట్టొద్దు. పునరుత్థానుడైన యేసును ఎక్స్పీరియన్స్ చేయాలి. హల్లెలూయా. ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలామంది పాస్టర్లు ఎవరైనా సంఘం వదిలిపెడితే వాళ్ళు ఏదైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, పాపం వాళ్ళ పరిశ్రమలో వాళ్ళు ఉంటే వీళ్ళు పోయి మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి. అరే నాయన, కక్కలేక మింగలేక ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నావు, ఎందుకు గుడికి వెళ్ళావు, ఈ పాస్టర్లు ఏంది, ఈ సంఘం ఏంది, ఈ సావాసం ఏంది, ఈ జనాలు ఏందిరా, యేసుప్రభు నమ్ముకోకుంటే బాగుండు అనే ఆ బాధలో ఉంటే వాళ్ళను ధైర్యపరచు, నిలబెట్టు, ప్రోత్సహించు, ప్రార్థన చేయి. కానీ మా దగ్గరికి రా, మా దగ్గరికి రా. హల్లెలూయా. ఆదిలో పితరులు మనకంటే ముందున్న వాళ్ళు ఆ పని చేయలేదండి. హల్లెలూయా. మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, మీకు చెప్పాం అబ్రహం దాస్ అయ్య గారి గురించి. గన్పూర్లో వాళ్ళ పరిచయం ఉన్నప్పుడు శ్యామ్ సుందర్ పాస్టర్ గారు అక్కడికి వస్తే అక్కడున్న కుటుంబాలను అయ్యకు అప్పగించాడు. ఆ విజయం బ్రదర్ అంటేనే నార్లపురం బాబు అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే. వాళ్ళిద్దరు వచ్చి అక్కడ పాస్టర్ గారితో వచ్చి, వాళ్ళు గన్పూర్లో ఉండేది. అప్పుడు నేను రక్షించబడలేదు, ఈయన పరిచయంలో ఉన్నాడు. అబ్రహం దాస్ అయ్య గారు ఆయనకు సైకిల్ ఇచ్చాడు, స్వార్థ సేవలో ఉండేది. అంటే వాళ్ళ పరిణితి చూడు. హల్లెలూయా. అందుకే మనిషి కాదు, మైండ్ పరిపక్వత చెందాలి. చిన్నపిల్లోడు, పెద్దోడవుడు, యవనస్తుడోడు, పెళ్ళవుడు, పిల్లలవుడు, ఇది కాదు. ఇది క్యాజువల్గా జనరల్గా జరుగుద్ది. ఈ గ్రోత్ బాడీలో ఇది జరుగుద్ది. నువ్వు మీసాలు వస్తాయి, జనరల్గా వస్తుంది. 13 దాటడంతోనే కొత్త రక్తం వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఉరుకులు పరుగులు ఉంటాంట. ఇది న్యాచురల్, బాడీలో వస్తుంటుంది. కానీ ఆత్మీయంగా హల్లెలూయా. అందుకే మీకంటే పెద్దవాళ్ళని గమనించాలి, తల్లిదండ్రులు లాంటి వాళ్ళని గమనించాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ను గమనించాలి. నిజమైన బోధ ఏందో, నిజమైన సేవకులు ఏందో, లేఖనానుసారంగా బోధించే వాళ్ళు ఏందో అది గమనించి క్రీస్తు కొరకు నిలబడు. అభిమానులు వద్దు. ఏసన్ అన్నాడట, ఏసన్నని, అరే నాకు అభిమానులు వద్దురా. వాళ్ళ అమ్మ ఏసన్న. హల్లెలూయా. అభిమానులు వద్దు. సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, సేవకులకు అభిమానులు వద్దు. యేసయ్య ఫాలోవర్స్. హల్లెలూయా. యేసును వెంబడించే వాళ్ళు కావాలి. సహవాసాన్ని వెంబడించవద్దు. హల్లెలూయా.
పౌలు చెప్పినంత ధైర్యం ఈ రోజున్న బోధకులతో ఇంక్లూడ్ నాతో కలిసి కూడా ఆ ధైర్యం లేదు. నేను యేసును వెంబడిస్తున్నాను, మీరు నన్ను వెంబడించండి అని నేను చెప్పలేనండి. అంత పర్ఫెక్షన్లోకి నేను రాలేదు. కానీ ఒక్కటి చెప్పగలుగుతా, ఫాలో జీసస్. హల్లెలూయా. ఈ పదం అంటే నాకు సత్యంత ఇష్టమండి. అందుకే నా కారుకు ముందు వెనుక రాసుకున్నాను, నా ఛానల్ ఫాలో జీసస్. హల్లెలూయా. నేను ఏది ఒట్టిగా మనసుకు అనిపించింది నచ్చి ఇది కాదండి. నేను అర్థం కావాలంటే నువ్వు ఆత్మీయంగా ఎదగాల, నీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే నేను అర్థమవుతా. నువ్వు నా వయసును చూడకు, నా మాటలు చూడకు, నా ఆకారం చూడకు. కానీ ప్రభుతో నువ్వు నడుస్తూ ఉంటే నీ లైఫ్లో నువ్వు యేసేను వదిలిపెట్టవు, కొద్దో గొప్ప నన్ను కూడా వదిలిపెట్టవు. హల్లెలూయా. ఇది నేను చెప్పగలను, ఇది నేను చెప్పగలను. పునరుత్థానపు వార్త, పునరుత్థానపు వార్త. హల్లెలూయా. వేల మంది రక్షణలోకి వచ్చారు. ఇప్పుడు పాల్సన్ బ్రదర్ ఉన్నాడు కదా, కెప్టెన్ శామ్యుయల్ పాస్టర్ గారు 4 రోజుల కన్వెన్షన్లలో మా అమ్మ నాన్న రక్షించబడ్డారని చెప్పాను చూడు, బాప్తిజం తీసుకుని ఆ టైంలో అక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. ఆయన జీవిత సాక్ష్యాలు కూడా రాసుకుంటాడు. హల్లెలూయా. ఆ అనుభవాలు వేరే, మీకు అనుభవాలు ఉన్నాయి. కానీ బ్యాంకులో లాకర్లో పెట్టారు, స్టోరేజ్లో పెట్టారు, ఉపయోగం లేని వాడుతున్నారు. అందుకే యుద్ధమిద్దమైతే గందరగోళం అయిపోతుంది. నేను ప్రతిదీ చూసి తెలుసుకొని సువార్త కాదు, క్షమించాలి, మొదటి పత్రిక మొదటి వచనాలు చదవండి. అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి వాళ్ళది. నేను ముగింపులోకి వస్తున్నాను, నా సమయం కూడా అయిపోతుంది. జీవవాక్యమును గూర్చినది, జీవవాక్కును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, మేము ఏది విన్నామో, కన్నులారా ఏది చూచితిమో, కన్నులారా ఏది చూసామో, ఏది నిదానించి కనుగొంటిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా. ఇప్పుడు చేసిన మినిస్ట్రీస్ చేస్తున్న పని ఏంటంటే, ఎవరు చూడు కల్వరి టెంపుల్కి వెళ్తున్నారు, ఎవరు చూడు ఓసన్న మందిరానికి వెళ్తున్నారు, ఎవరు చూడు శ్యామ్ కిషోర్ దగ్గరికి వెళ్తున్నారు. ఆయన వస్తాడు, ఎక్కడికి రాడు. ఈ సమయంలో ఒక పాస్టర్ గురించి మీకు చెప్తానండి. ఎవరంటే షాలేం రాస్. హల్లెలూయా. ఎందుకంటే ఈ డిజిటల్ చర్చెస్ ఆయనకి లేవు. ఆయన శిష్యుల బృందాన్ని తయారు చేస్తూ సంఘాలే వాళ్ళు వెళ్ళి నూతన ఆత్మలు ఒక 10% ఈ టీవీలలో వాక్యం విని దీంట్లో విని అట్లా వెళ్ళొచ్చు. కానీ ఒక 90% మాత్రం కొత్త ప్రాంతాలకు వెళ్ళి కొత్త గ్రామాలకు వెళ్ళి వాళ్ళే బాప్తిసాలు ఇచ్చి వాళ్ళే రక్షణలకు నడిపించి, ఇది నిజమైన సేవకుని లక్షణం అండి. ప్రతి దైవజనుడు అట్లా ఆలోచిస్తే ప్రాబ్లం ఎక్కడిదండి? ఇప్పుడు జాతరలాగా తయారైంది. గుడారాల పండుగ అంటే జాతర. వాక్యం అర్థమవుతుందో అర్థం కాదో. అబద్ధం అడగకుండా చెప్పండి, ఒక 100 మంది వెళ్ళాను, అందులో 10 మంది మాత్రం వాక్యం వింటారు కావచ్చు. ఆ జనానికి చూపించడానికి వేరేవాళ్ళు, కానీ నిజమైన వాళ్ళు వింటారు కావచ్చు. నేను తప్పుపట్ట. అట్లని మీరు గుమ్మడికాయ దొంగ బుధవాలు బిసుకోకండి, సింహావలోకనం చేసుకోండి. కల్వరి టెంపుల్ ఇంకేదైనా నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నీ ఇంటికి రావాల్సిందే కదా. అందుకే ఫస్ట్ ఆ టెంపుల్ కంటే, ఆ పాస్టర్ కంటే, ఆ మినిస్ట్రీ కంటే, నాకంటే, ఇక్కడ ఉన్న వారికంటే, నీకంటే, ఈ ప్రాంతం కంటే, నీకున్న అన్నిటికంటే నీలో ఉన్న యేసు గొప్పవాడు. 24 hours ఆన్ డ్యూటీలో ఉంటాడు ఆయన. నిన్ను విడువడు, నీడలాగా నీతో ఉంటాడు. నీ నీడ ఎప్పుడన్నా నిన్ను విడిచిపెట్టిందా?
ఎందుకు భయపడతావు మరి? ఎందుకు కంగారు పడతావు? ఎందుకు బాధపడతావు? ఎందుకు టెన్షన్ పడతావు? ఎందుకు చికాకు లేపుకుంటావు? ఎందుకు బట్టలు చింపుకుంటావు? ఎందుకు నెత్తి కొట్టుకుంటావు? ఎందుకు జుట్టు బిక్కుంటావు? ఎందుకు అరుస్తావు? ఎందుకు ఇల్లు నరకకూపంగా చేస్తావు? సమాధానాధిపతి నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. భయపడకుడు, లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు, నా శాంతి ఇస్తున్నాను. ఇదిగో నేనుండు స్థలంలో మీరుండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, మరలా నేను వస్తాను. మీ హృదయములు కలవరపడనివ్వకండి, మీ మైండ్ డిస్టర్బ్ కానివ్వకండి. వాడు చేయగలిగేది ఒక్కటే, మైండ్ డిస్టర్బ్ చేసి ఎప్పుడు వాని పని అంతదే. కారణం ఏదైనా కావచ్చు, సమస్య ఏదైనా కావచ్చు, ఇబ్బంది ఏదైనా కావచ్చు, ప్రాబ్లం ఏదైనా కావచ్చు. నేను ఒక మాట చెప్తా ఈరోజు, మీ అందరికి ఒక వండర్ఫుల్ మాట చెప్తా. మీరు మౌనంగా ఉంటారు మంచోళ్ళు, కానీ మీ మనసును ఈ రోజు నుండి మౌనంగా ఉంచండి. ఆమేన్. అర్థమైందన్నమాట? నా మాట అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి? మనసు మౌనంగా ఉండాలి. మనసు ఏం చేసి ఎప్పటికి మొత్తుకుంటానే ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ఎవరన్నా పెద్ద మనిషి వచ్చినాంచి ఆ మనిషిని నువ్వు ఇట్లనే చూసినావు అనుకో, రైలాడు చెప్పాలి కదా, అబ్బా ఎందుకు ఈయన ఇట్లా చూస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే లోపల పని చేస్తూ ఉంటా ఉంటుంది. పాపం వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉన్నది, మన ప్రాబ్లం మనకుంది. ఈ మైండ్ ఊరికే మొత్తుకుంటూ ఉంటుంది. ఒక్కసారి మైండ్ నోరు మూసి జస్ట్ దాన్ని మౌనంగా ఉంచు, అసలు నిజంగా యేసు నీతో ఎట్లా నడుస్తాడో నువ్వు ఆశ్చర్యపోతావు. అది గడ్డు పరిస్థితి అయినా కానీ, మరణ పంచ అయినా కానీ ఇట్లా చూడు. ఇంకా మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తా. మీకు గాయమైందండి, కాలుకు గాయమైంది, నువ్వు గడ్డి కొయ్యపోయినావో లేకపోతే ఇంటి ముందు గడ్డి తీస్తున్నావో, భర్తో భార్యో ఇట్లా సప్పున దిగింది, అది గాయమైపోయింది. జస్ట్ అట్లా వదిలిపెట్టు, బ్లడ్ వస్తుంది. ఎంతసేపు వస్తుంది? సూపర్, కొద్దిసేపే. ఏం పెట్టకు, ఏం ప్రయోగాలు చేయకు. అంటే దాన్ని చూడట్లా మౌనంగా ఉండమంటే నువ్వు అరే రంగనే ఇంత పసుపు తీసుకొద్దాం, అరే నీళ్ళు తాగు, ఇవన్నీ మనం మైండ్ చెప్పేటి అన్ని ఇవన్నీ జస్ట్ అట్లా చూడు. ఏం కాదు, చచ్చిపోవు, ఎందుకంటే చిన్నదే గాయం కదా. అట్లా చూడు, చూస్తే ఏం జరుగుతుంది? కొద్దిసేపు అయినాక రక్తం ఆగిపోతుంది. ఒక వారం అయిన తర్వాత గాయం ఆగిపోతుంది. మనసుకు కూడా చాలా గాయాలు ఉన్నాయి. ఆ గాయాలను మానుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఆ గాయం అట్లా వదిలేక దాని గురించి ఆలోచించవు. ఇంట్లో కష్టం ఉంది, అది గాయమే. భర్త అర్థం చేసుకుంటలేడు, భార్య అర్థం చేసుకుంటలేదు, భర్త అర్థం, పిల్లలు అర్థం చేసుకుంటారు, ఫ్యామిలీ అర్థం, అవన్నీ గాయాలే. కానీ వాటిని పట్టించుకోకు, మనసు మౌనంగా ఉండని. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను ఆక్రమించుకుంటాడు. పునరుత్థాన బలం నీకు వచ్చేస్తుంది. నీకు తెలియకుండానే ఆ గాయాలన్నీ మారిపోతాయి. నూతన ఎనర్జీ వచ్చేస్తుంది, నూతన శక్తి వచ్చేస్తుంది. వీళ్ళని తిడుతారు, కొడుతారు, బాధ పెడతారు, కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? క్రీస్తు నిమిత్తము అవమానపడడానికి మమ్మల్ని దేవుడు పాత్రులుగా ఎంచినందుకు సంతోషముతో సభ నుండి వెలుపటికి వెళ్ళిపోయారని ఉంటుంది అపోస్తుల కార్యంలో. అంటే వాళ్ళు మనలాంటి మనుషులే కదా. అవమానము సంతోషమా, కష్టము సంతోషమా? ఒక పాట ఉంది, బాగా మీకు తెలుసుకోవచ్చు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డలకు ఆనంద జీవితం, కష్టములు కలిగిన బాధలు కలిగిన పాట మంచిగా పడుకుంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాలు అలా చూడు. జైల్లో ఉన్న పేతురు ఆ ఖైదీల మధ్య, జైల్లో ఉన్న నిద్ర పడుతుందా అండి? కష్టాలలో ఉన్న వాళ్ళకి నిద్ర పడుతుందా? నెక్స్ట్ పేతురు కథమైపోతాడు. ఆల్రెడీ యాకోబుని చంపారు కడకము చేత. నెక్స్ట్ పేతురుని చంపడం కొరకే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం చేస్తుంది చూడు, సేమ్ అలాగే ఆ రోజులలో జరిగింది. అయ్యో నా ప్రాణం పోతుందని కంగారు పడలే, ఆలోచించలేదు, జస్ట్ మౌనంగా ఉన్నాడు అంతే. ఈ రోజు నుండి మీ ఫ్యామిలీ విషయంలో కావచ్చు, మీ కుటుంబ విషయంలో, మీ కుటుంబ సభ్యుల విషయంలో ఎవరు ఏం చేసినా మీ మైండ్కు మాత్రం పదును పెట్టు, జస్ట్ మౌనంగా ఉండాలి అంతే. అవి సర్దుకుంటాయి, సెట్ అయిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. నేను అనుభవంతో చెప్తున్నాను, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. హల్లెలూయా. ఇది నిన్న మొన్నటిది కాదు, కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్. పునరుత్థానపు వార్త. హల్లెలూయా. తర్వాత 2, తర్వాత 3, తర్వాత 7, తర్వాత 10 మందికి, తర్వాత 11 మందికి, తర్వాత 500 మందికి, తర్వాత యేసయ్య సహోదరుడు యాకోబుకు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 8 వచనం చదువుకుందాం. చదువుకొని మనం ముగింపులకు వచ్చేద్దాం, ఎందుకంటే సమయం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. అవును, మీరు దాన్ని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము విడుదమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశంను మీరు గట్టిగా పట్టుకొని గట్టిగా పట్టుకోవాలి. నీకు ఇచ్చిన రక్షణను గట్టిగా గట్టిగా, ఆయన వాక్కు, ఆయన ఆలోచన గట్టిగా పట్టుకోవాలి, ఉడుం పట్టులాగా. ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను, పునరుత్థానుడయ్యాడు. లేఖనాల ప్రకారము ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500లకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబును, అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. ఆమేన్, హల్లెలూయా. యాకోబు అంటే యేసు ప్రభు సహోదరుడు. హల్లెలూయా.